హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చేసేది కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ అంటే ఉత్తి కొబ్బరి చట్నీ కాదండోయ్! దాంట్లో క్యారెట్ వేస్తున్నాను, మామిడికాయ వేస్తున్నాను, ఇవన్నీ కలిపి చేసుకునే చట్నీ అనమాట. దానికి నేను తురిమిన కొబ్బరి తీసుకున్నాను. ఫ్రెష్‌గా ఏదన్నా కొబ్బరి ఉన్నా కూడా ముక్కలు తీసుకున్నా కూడా పర్వాలేదు. దానికి ఒక క్యారెట్, అది కూడా తురుముకోవాలి. మామిడికాయ ముక్కలున్నా పర్వాలేదు, పేస్ట్ అయినా పర్వాలేదు, తురుముకున్నా పర్వాలేదు. నా దగ్గర మామిడికాయ పేస్ట్ ఉంది, నేను అది తీసుకున్నాను. తురిమిన కొబ్బరి ఉంది, అది కూడా తీసుకున్నాను. క్యారెట్ కూడా నేను తురుముకుంటాను. సో వాటికి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి, మామిడికాయ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి. దానికి ఒకే ఒక్క వెల్లుల్లిపాయ వేసి దీన్ని ముందు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి కొంచెం నూనె వేసుకొని, ఆ నూనెతో పాటు ఒక హాఫ్ స్పూను, ఎక్కువ కాదు, హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుని ఈ పచ్చిమిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు, 5 అంటే 5 నిమిషాలు పక్కన పెట్టేసి దీన్ని మిక్సీ జార్లో కానీ రోల్లో కానీ ఎలా చేసుకున్నా బాగుంటుంది. నేను మిక్సీ జార్లో చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసేసుకుని వాటితో పాటు కొంచెమైనా చిటికెడు పసుపు వేసుకొని దానికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని దీన్ని ఒకసారి మెత్తగా లేదా కొంచెం బరగ్గాను ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి కొబ్బరి, మామిడికాయ, క్యారెట్ అన్నీ చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొంచెం కూడా వాటర్ పోయాల్సిన అవసరం రాదు. ఇవన్నీ నేను పచ్చివే వేస్తున్నాను, వీటిని ఏం ఫ్రై చేయలేదు, ఏమీ ఉడకపెట్టలేదు. క్యారెట్ని కూడా అన్నీ పచ్చివే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని, మామిడికాయ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది, కొంతమందికి నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళు కొంచెమే వేసుకోవడానికి చూడండి. తర్వాత కావాలనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా తిప్పేసుకున్నాక బరగ్గా ఒక్క చుక్క నీళ్లు కూడా పోయాల్సిన అవసరం రాదు. బరగ్గానే తిప్పేసుకుని ఇప్పుడు దానికి తాలింపు వేసుకోవాలి, మంచి తాలింపు. దానికి నార్మల్గా అందరూ మనం చేసేదే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకుని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుని దీంట్లో కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు చిన్నది పించ్ మెంతు గింజలు కంపల్సరీ వేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, వేసుకోవద్దు అని అనుకున్న వాళ్ళు వేసుకోవద్దు, ఎవరిష్టం వాళ్ళది. నేను దాంతోపాటు కొంచెం కూడా కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి ఇది చట్నీలో కలిపేసేయండి. కలిపేసినాక దీన్ని బాగా మంచిగా మిక్స్ చేసుకున్నాక దీనికి ఎంత సాల్ట్ పడుతుందో ఏంటో ఒక్కసారి చూసుకొని సెట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే చివరిలో చూసుకోండి. దీన్ని వేడివేడి అన్నంలో తిన్నా కూడా, ఇడ్లీ దోశలకు కూడా కొంచెం నీళ్ళు ఎక్కువ కలుపుకుంటే అప్పటికప్పుడు ఇడ్లీ దోశలకు చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎక్కువగా నిలవ ఉండదు, 1 రోజు 2 రోజులు అంతే, ఎక్కువ నిలవ ఉండదు. మరి ఈసారి మీరు కొబ్బరి పచ్చడి చేయాలనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.